హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. మార్నింగ్ లేచి లేవగానే కిచెన్లోకి అయితే వచ్చానండి. నిన్న నైట్ పడుకునే ముందు ఈ గ్యాస్ స్టవ్ అవి నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో గ్యాస్ స్టవ్ని అరేంజ్ చేసేసుకున్నా. స్టవ్ పైన ఎగ్స్ అలాగే పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు పెట్టానండి. ఇక నేనైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. చాలామంది ఎంత పవర్ అక్క అని రిపీటెడ్గా అడుగుతున్నారు. నేను 88 mcg యూజ్ చేస్తున్నానండి. సో మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఇలా హ్యాండ్లోకి తీసుకోకూడదని కొంతమంది, వాటర్తో తాగకూడదని కొంతమంది ఇలా చెప్తున్నారండి. బట్ నాకు డాక్టర్ ఏదైతే చెప్పారో అదే ఫాలో అవుతున్నాను నేను. నెక్స్ట్ అయితే కూరకి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. వేడి నీళ్ళు మరిగిపోయినాయండి. వాటిని తీసి పక్కన పెట్టి ఇక స్టవ్ పైన అయితే అన్నం పెడదామనేసి బియ్యం తీసుకున్నాను. సో 2.5 glasses బియ్యం అయితే తీసుకుని ఇందులో రాళ్ళు ఏమైనా ఉంటే వేరుకుంటున్నానండి. అంటే రేషన్ బియ్యం మిక్స్ చేస్తాను కదా, సో కొంచెం రాళ్ళు వడ్లు లాంటివి ఉంటాయి, అవి వేరేసుకుని బియ్యాన్ని అయితే 2 times వాష్ చేసుకుని ఎసరు పెట్టుకుని అయితే పొయ్యి మీద పెట్టేశానండి. ఈరోజు నేను మార్నింగ్ 6కి లేచానండి. టిఫిన్ చేసే పని లేదు. సో పనులు అయితే చాలా త్వరగా పూర్తయిపోయినాయి. ఈరోజు షాను స్కూల్కి ఎర్లీగా రావాలనేసి నోటీస్ పంపించారు వాట్సాప్ గ్రూప్లోని. సో ఇంకా పిల్లని టైంకి ఎలా అయినా పంపాలనేసి పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి కరెక్ట్గా 7:30 కల్లా ఈ పనులన్నీ పూర్తయిపోయినాయండి. షాను రోజు మీద ఈరోజు అయితే 1/2 hour ముందే వెళ్ళిపోయింది స్కూల్కి. ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవండి, టమాటాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఉల్లిపాయలను అయితే చిన్నగా కట్ చేసుకున్నాను చీరికల కింద. మెంతులు వేసి అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి అవి తిప్పుకుని పసుపు ఇంకా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇవి మగ్గడానికి టైం పడుతుంది కదా, కాసేపు లిడ్ క్లోజ్ చేసేస్తాను. మీకు ఒకటి చూపిస్తానండి. అమెజాన్లో మా కోసం, మెయిన్గా నా కోసం నేను ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నానండి. ఇది నాకు 3100 రూపీస్ అయితే పడింది. ఇది కూడా తీసుకున్నాను. డ్యూరాసిల్ పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నానండి. ఇది ఇప్పుడు నేను మెయిన్గా ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను వీడియోస్ ఎక్కువగా షూటింగ్ చేసుకుంటూ ఉంటాను కదండి. షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేస్తూ ఉంటానా, అస్తమాను ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందండి. ఛార్జింగ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టానంటే మళ్ళీ అక్కడ నుంచి చాలాసేపు ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. ఇంకా అలాగే మెయిన్గా ట్రావెలింగ్ చేసినప్పుడు అయితే అస్తమాను ఛార్జింగ్ అయిపోతుంటే ఇక వీడియో షూటింగ్ మధ్యలో ఆగిపోతుంది అనమాట. ఇలా ఇంకా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి నా కోసం నేనైతే ఈ ప్రోడక్ట్ని బుక్ చేసుకున్నానండి. ఇది అమెజాన్లోనే తీసుకున్నాను. నాకైతే 3099 రూపీస్ అయితే పడిందండి కాస్ట్. సో మీకు కూడా చూపిస్తున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి తీసుకుంటారు కదా. సో దీని రివ్యూస్ అవి చూసాను, యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి బాగుంది అన్నారనేసి తీసుకున్నానండి. సో ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయన్నది మీకు చెప్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది జస్ట్ నార్మల్గా మీకు చెప్తున్నాను అంతే. డ్యూరాసిల్ పవర్ బ్యాంక్ అండి. ఇది చాలా హై కెపాసిటీ పవర్ బ్యాంక్ అనమాట. 20,000 mAh బ్యాటరీతో వస్తుందండి. నేను మెయిన్గా ఇది ఎడిటింగ్ చేసుకున్నప్పుడు ఛార్జింగ్ ఉంటుందనేసి తీసుకున్నానండి. ఇది చాలా స్లిమ్గా ఉంది, మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, పెద్దగా బరువు కూడా లేదండి. ఇది పవర్ బటన్ అండి. సింగిల్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, డబుల్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుందండి. ఆటోమేటిక్గా ఆన్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో మనకి 2 USB-A, 1 USB-C అండ్ 1 మైక్రో USB పోర్ట్స్ అయితే ఉన్నాయండి. ఈ 2 USB-A, USB-C పోర్ట్స్ను ఉపయోగించి మనం ఒకేసారి 3 డివైజెస్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మనము ఈ పవర్ బ్యాంక్కి ఛార్జ్ పెట్టుకోవాలనుకోండి, ఈ USB-C పోర్ట్ని కానీ మైక్రో USB పోర్ట్ని కానీ ఉపయోగించవచ్చు. ఈ డ్యూరాసిల్ పవర్ బ్యాంక్తో పాటు మనకి ఒక యూజర్ మాన్యువల్ బుక్ అయితే వచ్చిందండి. ఇది 20,000 mAh బ్యాటరీ పవర్తో వస్తుంది కాబట్టి నేను మెయిన్గా దీన్ని చూస్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నాకు జర్నీస్లో కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఛార్జింగ్
పెట్టుకునే ఫెసిలిటీ లేకపోతే ఇది నాకు యూజ్ అవుతుందని మెయిన్గా ఆ పర్పస్కి ఇదైతే తీసుకున్నాను. ఇంకా దీంతో పాటు మనకి USB-C కేబుల్ ఒకటి వచ్చిందండి. సో దీన్ని ఉపయోగించి మనము ఈ డివైస్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీంతో పాటు వచ్చిన ఈ USB కేబుల్తో పవర్ బ్యాంక్ ఒకటే కాదు, మన ఇంట్లో డివైజెస్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదండి, ఒకేసారి మనము 3 డివైజెస్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనేసి. నేనైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, అలాగే ఇదిగోండి ఎయిర్టెల్ వైఫైకి పెట్టాను, ఇంకోటి బ్లూటూత్ ఉంది దానికి పెట్టాను. సో చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. ఈ డ్యూరాసిల్ పవర్ బ్యాంక్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ డివైజెస్ కూడా సూట్ అవుతుందండి. అండ్ ఇందులో మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్, ఓవర్ వోల్టేజ్, ఓవర్ కరెంట్ నుంచి మనకి అల్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా అన్నం అయితే పెట్టాను కదండి స్టవ్ మీద, రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా అన్నాన్ని అయితే వాష్ చేసుకున్నాను. స్టవ్ పైన అయితే కూర పెట్టాను కదండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. దాంట్లోకి అయితే టమాటాలను కూడా వేసి మిక్స్ చేసి మూత పెట్టేశాను. తర్వాత అన్నం అయిపోయింది కదండి, ఆ స్టవ్ ఖాళీగా ఉంది. పిల్ల స్నానం చేస్తుంది అనేసి పిల్లకి వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఇవి అవ్వడానికి టైం పడుతుంది కదండి, ఈ లోపల బయట వెలుగు వచ్చింది. సో ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏం ఒలిగిపోయిందో తెలియదండి, ఆ స్టిక్కర్ వేసాను కదా దానిపైన మొత్తం ఆయిల్ జిడ్లాగా వస్తుందనమాట. మరి ఏం వంపేశారో ఎవరు వంపేశారో తెలియదు, కానీ చాలా జిగురుగా ఉందనేసి 2 టైమ్స్ అయితే ఇక్కడ క్లీన్ చేశాను. నాకు మాప్ స్టిక్తో పెట్టుకునే కన్నా ఇలాగ క్లాత్తో క్లీన్ చేసుకోవడమే ఈజీ అనిపిస్తుంది అండి, అందుకనేసి క్లాత్తో చేస్తాను. మా సైడ్ అంతా ఈ ఫ్లాట్లో చాలా మంది ఇలాగా క్లాత్తోనే క్లీన్ చేసుకుంటారు. సో ఇంకా హ్యాండ్ వాష్ అవి చేసేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుని బాగా మిక్స్ చేసి కారాన్ని కూడా కాసేపు అయితే నూనెలో వేగనిస్తున్నాను. అవి వేగే లోపల నేనైతే ఎగ్స్ బాయిల్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇంక ఈ ఎగ్స్ అయితే చల్లారిపోయినాయి అనమాట, నేను త్వరగా తొక్క తీస్తున్నాను. ఈ కోడిగుడ్లు ఒక రోజు భలే వచ్చేస్తాయండి, ఒక రోజేమో మొత్తము అది ముక్కల కింద ఊడిపోతా వస్తుంది. మెయిన్గా ఇది మేమున్నప్పుడైతే మంచి అందంగా వస్తాయి, కానీ ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చారన్నప్పుడు మంచిగా వండి పెడదామంటే ఆ రోజు ముక్కల కింద ఊడిపోతుందండి. నాకు ఈ కోడిగుడ్డు వచ్చేటప్పుడు అదే భయం అనమాట. ప్లీజ్ ఈ గుడ్డు బాగా రావాలి అనుకుంటా వడుస్తానండి. ఇంకా చింతపండు రసం అయితే ముందుగానే నానబెట్టుకున్నాను చింతపండుని. ఇంకా రసం తీసేసి ఇందులో అయితే వేసేసానండి. ఇది కాసేపు అయితే మరగనివ్వాలి. షానుకి స్నానానికి నీళ్ళు పెట్టాను కదా, నీళ్ళు అయితే కాగిపోయినాయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్ళు పెద్ద ఎక్కువ టైం పట్టట్లేదు, చాలా త్వరగా అయితే కాగిపోతున్నాయండి. ఇంకా పిల్లకి స్నానానికి నీళ్ళు అయితే తోడేసానండి. ఇంకా ఇది ఎగ్స్ అయితే వేపించుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మూకుడైతే పెట్టుకున్నాను, అందులో సాల్ట్ వేసి పసుపు వేసేసి పసుపు కూడా నూనెలో వేగిన తర్వాత కోడిగుడ్లు అయితే వేసానండి. ఒక్కొక్క రోజు బాగా వస్తుంది, ఒక్కొక్క రోజు ఏమో ముక్కలైపోయి వస్తుందండి. ఇది బాగా నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు మా ఇంట్లో చూస్తున్న ఈ యుటెన్సిల్స్ త్వరలోనే చేంజ్ చేసేస్తానండి. నేను మీకు ఆల్రెడీ మార్నింగ్ ఒక వ్లాగ్ పెట్టాను కదా, చూసే ఉంటారు. సో అందులో నేను చూపించాను కదా ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ వచ్చాయి అనేసి. నాకు చాలా హ్యాపీ అనిపించేది, మార్నింగే పెట్టేశానండి. యాక్చువల్లీ 2 డేస్ నుంచి మీకు ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. కొంతమంది చూసి అక్క ఇండస్ వ్యాలీ వచ్చినాయా వెనకాల చూశానని కామెంట్ పెట్టారు. సో ఇంకా మార్నింగ్ పెట్టాను. మెయిన్గా ఏంటంటే మీ సజెషన్స్ కోసం పెట్టానండి. చూసారా ఎగ్ ఎలా ఇడిపోయింది. ఇంకైతే నేను ఎగ్స్ వేపించేసుకుని మళ్ళీ స్టవ్ మీదకి ఆ కూరని మార్చుకున్నానండి. ఆ స్టవ్ ఖాళీగా ఉంది కదా, మనుకి స్నానం చేయించాలనేసి మనుకు వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను. చాలా త్వరగా కాగిపోతున్నాయి, సమ్మర్ వచ్చేసింది కదా. సో ఈ వేపించుకున్న గుడ్లు అయితే ఇందులో వేసేసాను. ఆ ఎల్లో సనా ఊడిపోయిన గుడ్లోది వేయలేదండి, మళ్ళీ కూర అంతా డిస్టర్బ్ అయిపోతుందేమో అని వేయలేదనమాట. నాకు టమాటా పులుసు ఇలా కోడిగుడ్లు వేసుకుని వండితే చాలా ఇష్టము. ఎనీ పులుసు అండి, ఏ పులుసు అయినా సరే కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే మరీ ఇష్టం నాకు. కూరలో కొంచెం సాల్ట్ తక్కువైంది, తిన్నప్పుడైతే చూసాను అనమాట. అప్పటి వరకు నాకు అర్థం కాలేదు, అన్నంలో కలుపుకుంటే తక్కువగా అనిపించింది అనమాట. ఇంకా షానుని మనుని స్కూల్కి పంపాలి కదా, అంటే ఇంకా చాలా టైం ఉందండి, 7:15 అవుతుంది టైము. సరే అనేసి అన్నాన్ని ఒక బాక్సుల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను చల్లారుతుందని. ఈ లోపల మా వారైతే గేదె పాలు తీసుకుని వచ్చారు. ఇది గేదెవి తీస్తున్నప్పుడు మరి దుమ్మవి ఉంటాయి కదండి, అందుకని మధ్యలో వడపోస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా తుక్కంతా పక్కకు వచ్చేస్తుందండి, అందుకనేసి వీటిని ఇలా స్ట్రైనర్లో వేసి వడపోసేసి మళ్ళీ కొంచెం నీళ్ళు అయితే వేసాను. దీన్ని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. పాలు కాగుతున్నాయి.
ఈ లోపల పిల్లలకి బాక్స్ పెట్టేసి పక్కన పెడితే చల్లారుతుంది కదా, మూత పెట్టుకునేసరికి వేసేసి పక్కన పెట్టుకుంటున్నానండి. మా పిల్లలకి కూర తక్కువ వేస్తాను అంటారు, ఈ కూర తిరిగి తీసుకొచ్చేస్తారండి. మను అయితే ఇంకా నేను పెట్టిందే చాలా తక్కువ, అది కూడా తీసుకొచ్చేస్తుందండి. అది ఉత్తి తెల్లన్నము గుడ్డు అలా తింటుంది అనమాట. కానీ ఈరోజు లంచ్ బాక్స్ పెట్టినట్టే వెనక్కి తీసుకొచ్చేసిందండి. అసలు తినలేదు మన తల్లి. ఇంకా ఇవి కొంచెం గోరువెచ్చగా చల్లారిపోయినాయి అన్నాక నేను అప్పుడు దీనికి బాక్స్ అయితే క్లోజ్ చేసేసాను. మా వారు టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చేసారండి. సో ఇంకా షాను టిఫిన్ చేస్తుంది. పిల్లలకి స్నాక్స్ కింద అయితే చిప్స్ నిన్న పైన పిల్లది బర్త్డే అయితే వాళ్ళు ఇచ్చారండి. దాంతోపాటు 2 నువ్వుల లడ్డూలు అయితే పెట్టానమాట. మా మను ఏ ఫుడ్ తిన్నా అన్నము దాంట్లోకి నంజు కావాలంటది, అందుకని చిప్స్ పెట్టానండి. ఇంకా టైం ఉంది ఇంకని ఈ లోపల నేను మనుకి నీళ్లు తోడేసానండి, స్నానం చేపించి వచ్చేసాను. తర్వాత అయితే 10 నిమిషాలు తక్కువ 8 అవుతుందండి. షాను అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. షాను స్కూల్కి వెళ్ళాక మనుకి జల్లవి వేసి టిఫిన్ అవి తినిపించి మనుని స్కూల్కి పంపించాను. మను అయితే 8:30కి వెళ్తుంది స్కూల్కి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇడ్లీ పిండికి దోశల పిండికి అయితే మినపప్పు నానబెడుతున్నానండి. ఈసారి నేను బియ్యం వేసి దోశలు కాకుండా జొన్నలు తెప్పించాను కదండి డీమార్ట్ నుంచి. యూట్యూబ్లో వీడియోస్ చూశాను జొన్న దోశలు ఎలా వేయాలి అనేసి. సో జొన్న దోశలు అయితే వేసాను అనమాట. సో ఇంకా ఇవి నానబెట్టేసుకుని గిన్నెలు అయితే తోముకుంటున్నానండి. వీడియోస్ చూస్తూను గిన్నెలు తోముతూ నేను ఒక విషయం అయితే చెప్తాను మీకు. 2-3 డేస్గా వీడియోలో అయితే అగారో ఏదో ఒకటి ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది కదండి. యాక్చువల్లీ నాకు వాళ్ళు మంత్లీ 4 ప్రొడక్ట్స్ ఇస్తామని చెప్పారు. అయితే నాకు ఈ మంత్ మీకు తెలుస్తుంది కదా, ఫస్ట్ మను సిక్ అయింది, తర్వాత షాను సిక్ అవ్వడము, నేను సిక్ అవ్వడము. నేను వీడియోస్ వాళ్ళవి చేయలేదనమాట. లాస్ట్ మంత్ కూడా ఒక వీడియో పెండింగ్ ఉంచేసానండి. ప్రోడక్ట్ పంపించేసాక వాళ్ళు ఊరుకోరు కదా, మేము ప్రోడక్ట్ పంపించేసాం వీడియో చేయలేదంటారు కదా. సో ఇంకా వాళ్ళు ఏమన్నారంటే మా ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అది 25th కల్లా కంప్లీట్ చేసేయాలన్నారు. ఈ లోపల నాకు గొంతుకు నొప్పి అవి రావడం, వీడియోస్ అవి పెట్టలేదు కదా. సో ఇంకా వాళ్ళు 25th అంటే నాకు టైం లేదు, అందుకనేసి రోజు వీడియోస్ అయితే చేసి పెడుతున్నానండి. కొంచెం అర్థం చేసుకోండి నన్ను. నేను ఏదున్నా మీకు చేస్తానండి, చెప్తాను కూడా మీకు ముందు ఇలాగ చేయబోతున్నాను అనేసి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నాకు మంత్ ఎండింగ్కి మాత్రమే ప్రోడక్ట్స్ పంపిస్తారండి. అంటే ఇప్పుడు ఈ మంత్ ఫిబ్రవరి ఉందనుకోండి, 15 డేస్ కంప్లీట్ అయ్యాక ఆ తర్వాత పంపుతారు. పంపించగానే మాకు 4 ప్రోడక్ట్స్ వీడియోస్ చేసేయాలంటారనమాట. లాస్ట్ మంత్ నేను పెండింగ్ ఉంచాను, వాళ్ళు వీడియోస్ చేయలేదు. ఈ మంత్ అయితే అసలు మరీ గ్యాప్ వచ్చేసింది. ఈ మంత్ అసలు నేను సరిగ్గా వీడియోసే పెట్టలేదు. ఛానల్ కూడా బాగా డౌన్ అయిపోయిందండి. నాకు చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది అది. ఇంకోటి ఏంటంటే మనకి వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చి వీడియో చేస్తే ఆ ప్రోడక్ట్ మనకి మన సొంతం అవుతుంది కదా. సో కొంచెం ఇప్పుడు నేను యూజ్ చేయకపోయినా నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదిగే కాలకైనా ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఇవి చేసుకుంటున్నానండి. నేనే కాదు, నా ప్లేస్లో మీరున్నా కూడా చేస్తారు కదా. సో మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఇక నాకు ఆఫ్టర్నూన్ అయితే క్యూర్ స్కిన్ కిట్ వచ్చిందండి. అయితే నేను అది ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మా షాను వచ్చాక ఓపెన్ చేసి చూస్తుంది. 3:30 అయ్యిందండి. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. మా షాను స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఇప్పుడు మనుని స్కూల్ నుంచి అయితే తీసుకుని రావాలి. సో వెళ్తున్నాం అనమాట మేము స్కూల్కి. షన్మని వస్తావా? లేకపోతే ఇంట్లో ఉండి బాదంకులు తిని. సో స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను మీకు ఒకటి చూపిస్తానండి. స్కూల్కి వెళ్ళొచ్చాక మీకు ఒకటి చూపిస్తానన్నాను కదా, అది ఇండస్ వ్యాలీ వచ్చింది. అది మీకు చూపిద్దాం అనుకున్నాను. 3 డేస్ ఎగోనే వచ్చిందండి. బట్ నాకు కుదరలేదనమాట మీకు అది చూపించడానికి. నేను కూడా చూడలేదు. ఇందాక వీడియో తీస్తూనే నేను చూశాను. ఆ వీడియో మార్నింగే పెట్టేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. 4 ప్రోడక్ట్లు తీసుకున్నాను. చాలామంది డబ్బులు వచ్చేస్తే అది ఇది అనుకుంటారండి. లేదండి, నేను జస్ట్ ప్రోడక్ట్స్ తీసుకునే చేస్తున్నాను. అవి ఎందుకంటే నాకు చాలా అవసరము. నేను కొనాలన్నది ఖర్చు అవుతుంది కదా. అదేదో వాళ్ళు 3-4 వీడియోలు అడుగుతారు. సో వాళ్ళకి తగ్గ ప్రోడక్ట్లకి వీడియోలు పెట్టేస్తే అది నాకే అవుతుంది కదా అనేసి నేను ఓకే చేసుకున్నాను. అగారోలో నేను ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తుంది అయితే ఇదండి, నట్ మిల్క్ మేకరు. పిల్లలకి జ్యూస్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నాను. జస్ట్ 3 మినిట్స్లో మనకి జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అయితే ఈరోజు ఏమైందంటే నేను గేదె పాలు యూజ్ చేశానండి. ఆ గేదె పాలు యూజ్ చేయడం వల్ల ఈ నట్ మిల్క్ మేకర్ ఏం చేసింది అనుకున్నారు? తిప్పి తిప్పి మేగడ వస్తుంది కదండి, వెన్న అంతటినీ సెపరేట్ చేసేసిందండి. చూడండి, మా పిల్లలు భయపడిపోయి మేము తాగము అంటున్నారండి. మళ్ళీ వడపోసి తాగిచ్చేసాను. అలా అయితే పిల్లలిద్దరూ జ్యూస్ తాగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మేమైతే గ్రౌండ్కి వెళ్తున్నాము. అంటే క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి తీసుకెళ్తున్నాను షానుని.
ఇంకా మను కూడా నాతో వచ్చేస్తుంది. ఇంకా టైం వేస్ట్ ఎందుకని పిల్లలకైతే నేను అక్కడే మనుకి అక్కడ కూర్చోబెట్టి హోంవర్క్ చేయించేస్తానండి. నైట్ డిన్నర్స్ అవి కంప్లీట్ అయిపోయాక నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను కదండి దోశలకి అలాగే ఇడ్లీకి. సో అవి రెండు అయితే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. నాకు కిచెన్లో వీడియో తీయడం కుదరట్లేదు, మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. ఈ మిక్సర్ గురించి మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలోని. ఇదండి ఈరోజు వ్లాగ్.